ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటేనే కుల సమీకరణాల చదరంగం. ఇక్కడ అధికారం ఎవరికి దక్కాలనేది నిర్ణయించేది అభివృద్ధి మంత్రం కంటే సామాజిక వర్గాల తంత్రమే ఎక్కువ. సరిగ్గా ఈ తరుణంలో సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపాయి. రెండు కులాలతో రాజ్యాధికారం సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఆ వ్యాఖ్యలతో సస్పెన్షన్లో ఉన్న ఐపీఎస్ అధికారి మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. రాజకీయ పార్టీల నేతల తరహాలో కులాల సమీకరణాలపై చేసిన కామెంట్స్ ప్రస్తుతానికి కలకలం రేపుతున్నాయి. అంతేనా, కులాల మధ్య చిచ్చు పెట్టేలా సునీల్ వ్యాఖ్యలున్నాయంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామ కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారు. ఐపీఎస్ అధికారి చేసిన వ్యాఖ్యలు అఖిల భారత సర్వీస్ నిబంధనల ఉల్లంఘనే అని అంటున్నారు. ఏపీలో మరోసారి కులాల కుంపటి తెరపైకొచ్చింది. కాపులకు సీఎం పదవి ఇచ్చేసి దళితులు డిప్యూటీ సీఎం పదవి తీసుకుందామంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ చేసిన ప్రతిపాదన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండగా ఈ కొత్త ప్రతిపాదనతో పివి సునీల్ వీళ్ళిద్దరి మధ్య చిచ్చు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారా అనే చర్చ మొదలైంది. కాపులు దళితులు కలవాలన్న పివి సునీల్ కుమార్ సూచన బాగానే ఉన్నా ఈ రెండు భిన్న ధృవాలను కలిపే నాయకుడెవరు అనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్న. దళితులు నమ్మే నాయకుడిని కాపులు అంగీకరిస్తారా? కాపు సామాజిక వర్గ నాయకుడు నాయకత్వంలో పనిచేయడానికి దళితులు సిద్ధంగా ఉన్నారా అంటే చెప్పలేం. వైసీపీ హయాంలో సిఐడి చీఫ్గా పనిచేసి పలు వివాదాల్లో చిక్కుకున్న ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ను తాజాగా కూటమి సర్కార్ సస్పెండ్ చేసింది. అనుమతులు లేకుండా పదే పదే విదేశీ పర్యటనకు వెళ్లారన్న ఆరోపణలతో ఆయన్ను సస్పెండ్ చేశారు. అయితే ఆయన గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజును సిఐడి కస్టడీలో హింసించారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పివి సునీల్ కాపుల్ని సీఎం చేసి దళితులు డిప్యూటీ సీఎం చేసుకుందామంటూ చేసిన ప్రతిపాదన వీడియో ఒకటి బయటకొచ్చింది. ఇది ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఆయన చేసిన కామెంట్స్ రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఓవైపు పవన్ కళ్యాణ్కు సీఎం పదవి రొటేషన్లో అయినా ఇవ్వాలంటూ ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పివి సునీల్ చేసిన ప్రతిపాదన కాపుల్ని ఆలోచనలో పడేస్తుంది. అలాగే దళిత నేతలైన హర్షకుమార్, విజయకుమార్, జడస్ శ్రవణ్లో ఒకరిని డిప్యూటీ సీఎం చేద్దామంటూ చేసిన ప్రతిపాదనతో పివి సునీల్ ఆ వర్గంలోనూ ఆలోచన రేపారు. దళితవాడలను పంచాయతీలు చేయాలన్న ప్రతిపాదనకు మద్దతిస్తే ఈ ప్లాన్ అమలు చేద్దామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం ఇరుకున పడినట్లయింది. ఈ నేపథ్యంలో పివి సునీల్ కుమార్ అంటేనే మండిపడే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెంటనే రంగంలోకి దిగారు. అఖిల భారత సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా పివి సునీల్ చేసిన వ్యాఖ్యలపై వెంటనే స్పందించి ఆయన పదవి నుంచి తప్పించాలంటూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖలకు లేఖ రాశారు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా పివి సునీల్ చేసిన వ్యాఖ్యలు అఖిల భారత సర్వీస్ నిబంధనల ఉల్లంఘనే అంటూ డిఓపిటికి రాసిన లేఖలో రఘురాం పేర్కొన్నారు. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాల్సింది. కాపులు దళితులు కలిస్తే రాజ్యాధికారం తథ్యం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అంకెల పరంగా చూస్తే అద్భుతంగా అనిపించవచ్చు. కానీ క్షేత్రస్థాయిలో రాజకీయ వాస్తవాలను పరిశీలిస్తే మాత్రం అదేమంత సులభమైన విషయం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జనాభాలో దళితులు, కాపు సామాజిక వర్గాలు సింహభాగం ఆక్రమించున్నాయి. కాపులు దాదాపు 17%, దళితులు సుమారు 18% ఉన్నారు. ఓట్ల పరంగా చూస్తే ఈ రెండు వర్గాలు కలిస్తే ఏ పార్టీనైనా గద్దెనెక్కించగలవు లేదా దించగలవు. పివి సునీల్ కుమార్ ఉద్దేశం కూడా అదే. అగ్రవర్ణాల ఆధిపత్యానికి చెక్ పెట్టి బహుజన రాజ్యాధికారం సాధించాలంటే ఈ రెండు వర్గాల కలయిక అనివార్యమని ఆయన అభిప్రాయపడ్డారు. సిద్ధాంతపరంగా ఇది గొప్ప ఆలోచన అయినా ఆచరణలో మాత్రం ఈ రెండు వర్గాల మధ్య సఖ్యత కంటే రాజకీయ వైరుధ్యాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకప్పుడు దళిత ఓటు బ్యాంక్ అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇందిరాగాంధీ హయాం నుంచి దళితుల పార్టీకి అండగా నిలిచారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పతనం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిర్భావంతో ఆ ఓటు బ్యాంకు మూకుముడిగా వైసీపీ వైపు మళ్లింది. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపులో దళిత ఓట్లే కీలక పాత్ర పోషించాయి. అయితే దళితులు ఒకే తడిపై ఉన్నారంటే లేరనే చెప్పాలి. మాదిగలు, మాలల మధ్య ఉన్న ఉపకులాల వారీగా రాజకీయ ప్రాధాన్యతలు మారుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో దళితులు తమ సంప్రదాయ పార్టీలను కాదని కొత్తగా పుట్టుకొచ్చే కూటమి వైపు మొగ్గు చూపుతారనే గ్యారంటీ లేదు. మరోవైపు కాపు సామాజిక వర్గం దశాబ్ద కాలంగా రాజకీయ అధికారం కోసం ఎదురుచూస్తోంది. 2009లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కాపుల్లో ఒక హోప్ కనిపించింది. కానీ ఆయన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో ఆ ఆశలు ఆవిరయ్యాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన రూపంలో మరోసారి ప్రయత్నించారు. అయితే 2019 ఎన్నికల ఫలితాలు కాపుల ఓటింగ్ సరళిలోని వైవిధ్యాన్ని బయటపెట్టాయి. స్వయంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోవడం,
కాపులు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో వైసీపీ హవా నడవడంతో కాపులు ఏ ఒక్క పార్టీకు కట్టుబడి ఉండరని తెలిపోయింది. కానీ 2024 నాటికి సీన్ మారింది. ఈసారి కాపులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న పవన్ పిలుపుతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి జై కొట్టారు. అంటే కాపులు రాజ్యాధికారం కంటే తమకు రాజకీయంగా లబ్ధి చేకూర్చే లేదా తమ ప్రత్యర్థులను ఓడించే వైపే మొగ్గు చూపుతున్నారు తప్ప స్వతంత్ర శక్తిగా ఎదగలేకపోతున్నారు. ప్రస్తుతం ఏపీలో పార్టీలన్నీ కులాల పునాదుల మీదే ఉన్నాయి. వైసీపీకి దళితులు, రెడ్లు అండగా ఉంటే కూటమికి కమ్మ, కాపు, బీసీ వర్గాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇలా పార్టీల వారీగా నిలువునా చెలిపోయిన సమాజంలో కేవలం రాజ్యాధికారం అనే నినాదంతో కాపులు, దళితులు ఏకతాటిపైకి రావడం సమీప భవిష్యత్తులో అసాధ్యంగా కనిపిస్తోంది. మరోవైపు చూస్తే ప్రభుత్వ సర్వీసులో ఉన్న అధికారి ఇలా రాజకీయ కులపరమైన వ్యాఖ్యలు చేయడం అఖిల భారత సర్వీసుల ప్రవర్తన నియమావళిని స్పష్టంగా ఉల్లంఘించడమే అని విశ్రాంత అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇది దుష్ట ప్రవర్తన కిందకు వస్తుందని ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చని కూడా వారు చెబుతున్నారు.